నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. ప్రజా సేవ చేస్తే ప్రజా నాయకుడు, అదే రాజకీయ పరమైనటువంటి సేవ చేస్తే రాజకీయ నాయకుడు అని అంటారు. కానీ ఈ రెండు చేస్తే వారిని ఏమంటారంటే అతన్నే పవన్ కళ్యాణ్ అంటారు. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, చంద్రబాబు నాయుడు కూడా మంచి విజన్ తో ముందుకు వెళ్తున్నారు, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అంటారు అనేది ఈ స్టోరీలో చెప్పుకుందాం. అంతకంటే ముందు ఒక విషయం చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. అది కూడా బుందా తుఫాను గురించి సంబంధిత అన్ని జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అంతరాయం లేకుండా చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దానిపైన వివరణ కూడా తీసుకున్నారు, వివరించారు కూడా అధికారులకు. అయితే ఇక్కడ విరామం లేకుండా తుఫానుకు సంబంధించినటువంటి హెచ్చరికలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. సెల్ ఫోన్ టవర్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపైన సూచనలు కూడా చేశారు. డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు అందించండి అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఈ సమావేశంలో అధికారులే కాదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు కొంతమంది మంత్రులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ముందుకు వెళ్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మందులకు సంబంధించి వెదర్ను తట్టుకోలేక అనారోగ్యానికి గురవుతున్నటువంటి వారికి సకాలంలో సమయానికి మందులు అందించే విధంగా అధికారులతో సమన్వయమవుతున్నారు. అలాగే అన్ని రకాల మందులను అందుబాటులో కూడా ఉంచారు. ఇక హోంశాఖ మంత్రి అనిత విషయానికి వస్తే, అవసరమైతే తప్ప బయటికి రావద్దు, మీకు అత్యవసరమైతేనే వాటికి ఫోన్ చేయండి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 3 సెల్ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చేశారు. అవేంటంటే 112, 1070, 1800, 425, 0101. ఏపీ వైడ్ గా కంట్రోల్ రూమ్లు కూడా ఇదే నెంబర్లతో ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఫోన్ నెంబర్లకు తప్పకుండా కాల్ చేయండి. ఒక్కొక్క శాఖ మంత్రి ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను పాటిస్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలను కూడా పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పవన్ కళ్యాణ్ సునామీ తుఫాన్ను ఎదుర్కోవచ్చు, కానీ ముందస్తు చర్యలు మాత్రం తీసుకుంటున్నారు. మొన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా ఆదివారం ఉదయానికి మారింది. రాత్రికి తుఫాన్గా మారిపోయింది. ఇక మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి మంగళవారం సాయంత్రానికి కాకినాడ తుని మధ్య తీరం దాటేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ తర్వాత బలహీన పడుతుందనేటువంటి హెచ్చరికలను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. కాకినాడ తునికి మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ 4 నుంచి 5 రోజుల పాటు వర్షాలు విపరీతంగా కూడా కురుస్తాయి. రాష్ట్రంలోని తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కూడా భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికల్ని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ తుఫాను కాకినాడ జిల్లాను ఎక్కువగా ప్రభావితం చేయబోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ప్రజలు ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే నేను అక్కడుండి ఏం చేస్తాను, తాను కూడా కాకినాడ బయలుదేరుతాను అంటుంటే కలెక్టర్ ఆయన్ని ఆపారంట. అంతేకాదు, సార్ మీరు ఈ సమయంలో కాకినాడకు వెళ్తే అక్కడ ప్రజలు ఇబ్బందికరంగా ఉంటుంది, క్రౌడ్ ను కంట్రోల్ చేయలేం, సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుందని కలెక్టర్ చెప్పారట. అలా చెప్పగానే కలెక్టర్ నాకు చెప్తారా అని కోప్పడకుండా కలెక్టర్ చెప్పినటువంటి మాటలను వాస్తవమని పాజిటివ్ గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్. అలా అని వదిలేయలేదండోయ్. తాను ఏరి కోరి తెచ్చుకున్నటువంటి కలెక్టర్ కృష్ణ తేజను కాకినాడకు ప్రత్యేక అధికారిగా కూడా పంపించారు పవన్ కళ్యాణ్. అసలు మొత్తం మీద అక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారట పవన్ కళ్యాణ్. అంతేకాదు, సహాయక చర్యల్లో చిన్న తేడా వచ్చినా సహించేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది మాత్రమే కాదు, తుఫాన్ ప్రభావిత 19 జిల్లాలకు కూడా 18 మంది ఐఏఎస్లను నియమించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ 18 మంది కూడా సహాయక చర్యలను దగ్గరుండి చూసుకోవాల్సిందే అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఇది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే చేస్తున్నారా అంటే, తాను చేస్తూ మరో 10 మంది చేత చేయిస్తున్నారు. తనకు రాజకీయం ముఖ్యం కాదు, ప్రజల జీవితం ముఖ్యమని ఎప్పుడో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనకు పదవులు భోగ భాగ్యాలు అనుభవించడానికి కాదు, పదవిలో ఉండి ఒక పనిని సంబంధిత అధికారులతో సులభంగా చేయించవచ్చని ఆయన చెప్పినటువంటి మాటలు ఈ విధంగా స్పష్టమవుతున్నాయి. ఇవే కాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారట. అలా అధికారులు కూడా ప్రమాద ప్రభావిత ప్రాంతాలకు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ఇది కదా కావాల్సింది అంటూ కొంతమంది ప్రజలు అంటున్నారు. మరి మీరేమంటారో కామెంట్స్ లో తెలియజేయండి.